సార్ నేటికి యువగళం పాదయాత్ర లోకేష్ గారు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజున పాదయాత్రలో అడుగడుగునా కూడా ప్రతి ఒక్క సమస్య మీద ఆయన స్పందిస్తూనే వెళ్ళారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు వచ్చినా కూడా ఆయన అనుకున్న విధంగా ఆయన పాదయాత్ర చేయగలిగారు. ఎస్పెషల్లీ మీ మాజీ సైనికులకు సంబంధించి ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేయడం కానివ్వండి, దానికి సంబంధించిన ప్రణాళిక మీరు అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చిన రెస్పాండ్ కానివ్వండి, ఈ రోజు కార్పొరేషన్ అంటూ జనరేట్ అయిన తర్వాత మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? ముందుగా మన యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు మా మాజీ సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకున్నట్టుగానే కార్పొరేషన్ స్థాపించారు, జీవో ఇచ్చారు. దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కొంచెం మిగతా పరమైన ఇష్యూస్ని కొంచెం సార్ట్అవుట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నారు, మేము కూడా వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. దానివల్ల ఏంటంటే మా మాజీ సైనికులకి సపోజ్ రాష్ట్రంలో దగ్గర 1,00,000 మంది పైగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు 5-6 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగం. దీని ద్వారా వాళ్ళు వాళ్ళంతా ఫైనాన్షియల్ సపోర్ట్తో వాళ్ళ లైఫ్ని ఇంకా ఎంకరేజ్ చేసుకోగలుగుతారు. దీని మూలంగా ఇది డెఫినెట్లీ ఆయన ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. దీనికి మేము రియల్లీ వీఆర్ హ్యాపీ. సో సైనికులుగా సార్, అంటే సైనికులను చూస్తే ఒక దేశానికి గర్వకారణంగా ఉండేటువంటి మీరంతా కూడా ఈ రోజున అంటే దానిలోంచి బయటకు వచ్చినా కూడా ఏదో ఒక సమాజ సేవ చేస్తూనే వచ్చారు, వస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ కార్పొరేషన్ అనేది మీకు ఎలా ఉపయోగపడబోతుంది? మా సమాజ సేవతో పాటు కార్పొరేషన్ ద్వారా కూడా మా మాజీ సైనికులు అభివృద్ధి చెంది వాళ్ళు నిలదొక్కుంటే వాళ్ళు కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేయగలుగుతారు. ఎందుకంటే గవర్నమెంట్ మనకు చేస్తుంది కాబట్టి మనం కూడా ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనేది ఒక దృక్పథం వస్తుంది. రియల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ దిస్ థింగ్ ఇనిషియేషన్. గవర్నమెంట్ లోకేష్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ, మిగతా కూటమి గవర్నమెంట్ సభ్యులందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకపోతే మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని తొందరగా ఒక కార్యరూపంగా తీసుకొచ్చి దాంట్లో అందరి మాజీ సైనికులకి ప్రాతినిధ్యం ఇచ్చి ఒక బాడీని క్రియేట్ చేసి దాని ద్వారా మంచి పరిపాలన చేస్తూ మాజీ సైనికులకి ఇంకా అభివృద్ధి చేయాలని మా హృదయపూర్వకంగా మా విన్నపం. సార్, ఈ రోజున సైనికులకు సంబంధించి, మాజీ సైనికులకు సంబంధించి ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేయడం, లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఒక జీవో పాస్ చేయడం అనేది ఎలా చూడాలి సార్ ఆ గవర్నమెంట్కి సంబంధించి? కార్పొరేషన్ ఫార్మేషన్ అనే దానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ సైనికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియపరుస్తున్నాం. 2014లో కూడా ఈ కార్పొరేషన్ ఫార్మేషన్ గురించి కొన్ని ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. అప్పుడు సక్సెస్ కాలేదు. కానీ ఈ పాదయాత్రలో లోకేష్ గారు అనౌన్స్ చేసి ఇప్పుడు డిక్లేర్ చేయటం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక సైనికుడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో ఉద్యోగానికి వెళ్ళిపోయి దాదాపు ఒక 20-25 ఇయర్స్ అక్కడ పనిచేసి అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక దళంలోనే పనిచేస్తాడు. వేరే రకమైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు. అతను కేవలం మనసు నిండా తన బ్లడ్ అంతా కూడా ఉండేది దేశ రక్షణ, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం అనే ఒక థాట్ మాత్రమే ఉంటుంది. అటువంటి సర్వీస్ దాదాపు 20-25 సంవత్సరాలు చేసి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు నానా తర్జన భర్జన పడి ఎక్కడో సెటిల్ అవటానికి విపరీతమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అటువంటి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మొత్తం యూత్ అంతా దేశం కోసం దారాదత్తం చేసినటువంటి సైనికులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పొరేషన్ స్థాపిస్తాం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్పొరేషన్ ద్వారా మాకు ఎలాంటి ఇది వస్తుందంటే, కార్పొరేషన్ కనుక సరిగ్గా రన్ అయితే దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెద్ద ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కోసమే కావాలి. అది కనుక సరిగ్గా రన్ అవటం మొదలు పెడితే బయటికి వచ్చినటువంటి మాజీ సైనికులకి, ఉదాహరణకి ఈ రోజున సెక్యూరిటీ యూనిట్స్ ఉన్నాయి, బయట వీళ్ళు సెక్యూరిటీ రన్ చేస్తున్నారు ప్రైవేటు వాళ్ళు, వాళ్ళకి డిఫెన్స్ గురించి కానీ సెక్యూరిటీ గురించి పెద్ద ఐడియా లేదు. మామూలుగా ఏదో తీసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటాం, దాంట్లో ఇది చేయటం, ఒక్కోసారి 10th పాస్ అయిన వాళ్ళని తీసుకుంటాం, దాంట్లో పెట్టేయటం, వాళ్ళు ఏదో వాచ్మెన్ లాగా ఇది చేస్తున్నారు తప్పితే సరైనటువంటి సిస్టమేటిక్గా సర్వీస్ అనేది జరగట్లేదు. అందువల్ల ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది ఈ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేసి ముఖ్యంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ బ్యాంక్స్, దెన్ తిరుపతి, దెన్ మిగతా టెంపుల్స్ అన్ని చోట్ల కూడా ఈ కార్పొరేషన్కి ఆ బాధ్యత అప్పజెబితే ఎక్స్ట్రాడినరీగా సిస్టమ్ రన్ అవుతుంది. అలాగే కొంతమందికి సర్వీస్లో చెప్పాను నేను, సర్వీస్లో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో ట్రైనింగ్ అవుతాం మేము, అంత తప్పితే మాకు వేరే తెలియదు. సర్వీస్లో మోటార్ ఫీల్డ్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ
వాళ్ళను కూడా తీసుకుని ఒక యూనిట్ పెట్టి కొన్ని వెహికల్స్ వాళ్ళ కొనిపించేసి వాళ్ళ డబ్బులతో కొనిపించేసి వాళ్ళే ఒక యూనిట్ రన్ చేయటం ఏది ఈ కార్పొరేషన్ కంట్రోల్లో. ఆ ఇచ్చే సర్వీసెస్కి దానికి ఎక్స్ట్రాడినరీగా ఆంధ్రప్రదేశ్ వెళ్తే కార్పొరేషన్ వాళ్ళ మాజీ సైనికుల కార్పొరేషన్ బళ్ళు మాత్రమే వాడుకుంటాం చాలా ముఖ్యమైనటువంటి భావన మొత్తం ఇండియా అంతా తీసుకురాగలిగినటువంటి ఇది దీనికి ఉంటుంది. ఇలాగే కాదండి, ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఈ రోజున కదలలేనటువంటి పేషెంట్స్ ఇంట్లో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకోవాలంటే అంబులెన్స్ పిలవాలి, మోసుకొని తీసుకెళ్ళాలి, మళ్ళీ మోసుకొని తీసుకురావాలి. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు చిన్న ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేస్తున్నారు. అటువంటి వాళ్ళకి బేసిక్గా ముఖ్యంగా అసలు ఇంటికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూసి ఆ పరిస్థితిని బట్టి హాస్పిటలైజేషన్ అవసరం ఉందా లేదా, ఏం చేయాలి ఏంటి అనేది సర్వీసు ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో రకరకాలుగా సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. మా సర్వీస్లో ఉన్నప్పుడే కాకుండా సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వరకు దేశానికి చేసాం, ఇప్పుడు మన రాష్ట్రానికి సర్వీస్ చేసేటువంటి అవకాశం ఈ కార్పొరేషన్ ద్వారా కలుగుతుంది. దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎన్ని రకాలుగా ఎలా దీన్ని ఉపయోగించవచ్చు, దీనివల్ల గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతుంది, మిగతా సైనికులు ఎలా ఇదవుతారో, మాజీ సైనికులతో పాటు ఇంకా బయట వాళ్ళ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎలా కలగజేయవచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి దీంట్లో ఇది ఉందండి. సో దానికి సంబంధించి సార్ ఈ రోజున యువనాయకుడిగా ఆయన జస్ట్ ఎక్స్లో పోస్ట్ చేసేనే వెంటనే ఆ సమస్యల పట్ల వెంటనే ఆయన రియాక్ట్ అవ్వడం కానివ్వండి, దాన్ని రిజాల్వ్ చేయడం కానివ్వండి, ఇవి మీకు ఈ నమ్మకం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఒక చదువుకున్న యువకుడు ఒక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా ఉండాలని ఆయన మనసులో కనుక దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉన్నది అనేది కనుక వెళ్తే ఆయన డెఫినెట్గా చేస్తారని నమ్మకం ఉందండి. కానీ అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఈ థాట్ తనకి ఎలా తీసుకురావాలి, ఎలా రావాలి అనేది ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ సార్ ఈ రకంగా కార్పొరేషన్ మనం ఉపయోగించుకోవచ్చు అని కొన్ని అడ్వైజెస్ మా దగ్గర నుంచి కూడా తీసుకుని మామూలుగా బయట మీటింగ్స్ పెడుతున్నారు, ప్రజా దర్బార్లు పెడుతున్నారు. అలాగే ఎక్సర్వీస్ మెన్ దర్బార్ కనుక పెడితే ఇటువంటి సజెషన్స్, బ్రహ్మాండమైన సజెషన్స్ ఆయనకు వస్తాయి. ఒక్క మాజీ సైనికులకే కాకుండా ఆయన అన్ని రకాలుగాను దీన్ని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందండి. ఈ రోజుకి 2 ఏళ్ళు పూర్తయింది సార్, మీరు ఏమంటారా? అంటే ఆ యువకుడిగా అతను ఎంతో బాడీ షేవింగ్ చేశారు, మీకు తెలుసు అదంతా కూడా ఒక రాష్ట్ర పౌరులుగా కానీ లేకపోతే ఎక్స్ ఆర్మీగా కానివ్వండి, ఆయన తట్టుకుని నిలబడ్డ తీరు గురించి మీరు ఏమంటారు సార్ పెద్దవారికి? దానికి అసలు సెకండ్ థాట్ అవసరం లేదండి. మామూలుగా ఒక సర్వీస్ పర్సన్ బార్డర్కి వెళ్తే తన చేతిలో రైఫిల్ ఉండగా ఎదుట ఎనిమీ సోల్జర్ కనుక పడితే ఎలాంటి ఫైర్ చేస్తున్నారో ఇవాళ లోకేష్ కూడా అదే ఫైర్ చేస్తున్నాడు. అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి అడ్డు పడకుండా సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చేస్తే అన్నిట్లో కంటే ఆయనలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరు ఏది చెప్పినా వింటారు, నీకేం తెలుసులే పో అనే తత్వం లేదు ఆయనకి. కాబట్టి ఆ రకంగా ఆలోచించేటువంటి వ్యక్తి డెఫినెట్గా ఫ్యూచర్లో మనకి బాగా ఉపయోగపడతాడనే థాట్ మాత్రం ఉంది. చివరిగా ఏం చెప్తారు సార్? ఈ రోజున లోకేష్ గారి 2 years యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన పాదయాత్రలో అనేక అడ్డంకులు మీరు చూశారు. ఆ స్టూల్స్ లాగేసేయడం కానివ్వండి, లేకపోతే మైక్ లాక్కోవడం కానివ్వండి, అసలు గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇంత నిరంకుశత్వం లేదండి. ముందుగా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న యువగళానికి. తర్వాత ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంటే ఇట్స్ వెరీ రిమార్కబుల్. ఆయన్ని అసలు ముందు బాడీ షేమింగ్ చేశారు, తర్వాత నీకేం మాట్లాడలేదు, స్టూల్ లాగేశారు. ఆయన కసితో ఆయనగా మలుచుకుని ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఎక్కడక్కడ మీటింగ్స్ పెట్టి ఆ సమస్యల మీద మనం ఏం చేయాలి, చేయగలిగినే చెప్తున్నాడు, చేయలేని నేను ఆలోచించి చెప్తాను అన్నాడు. ఏది ఊటిగా ప్రామిస్ చేయట్లేదు మనని. సో ఈ విధంగా అసలు ఇట్స్ ఎ రిమార్కబుల్ జర్నీ ఫర్ హిమ్. అండ్ రాబోయే రోజుల్లో ఆయనకి అంతా మంచి జరగాలని విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నా పేరు సంపత్ కుమార్ అండి. నేను ఒక మాజీ సైనికుడిని. ప్రస్తుతం నేను సమాజ సేవ కార్యక్రమాల్లో ఉన్నాను. నా పేరు సిబిజీ బాబు అండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 years పనిచేసి వచ్చాను.